బెతెస్దా ప్రార్థన మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీ ద్వారా ప్రసారమయ్యే ఈ టీవీ కార్యక్రమానికి యేసు ప్రభు నామములో మీకు ఆహ్వానం తెలియజేస్తున్నా. ప్రియులారా, కొన్ని వారాలుగా మనము బైబిల్లో ఉన్న చిన్నవి లేక కొంచెము అని తెలుగులో, ఇంగ్లీష్లో లిటిల్ అనే తలంపు మీద వర్తమానాలు మనం పొందుతున్నాం. మరి పోయిన వారము దానియేలు గ్రంథములో 8వ అధ్యాయములో చెప్పబడిన చిన్న కొమ్మును గురించి 8:21లో చెప్పబడిన చిన్న కొమ్మును గురించి మనము ధ్యానించాం. దానియేలు 8:9లో. ఈ దినము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడిన మరి యొక్క చిన్న కొమ్మును గురించి మనము ధ్యానించబోతున్నాం. అనగా దానియేలు గ్రంథములో 2 చిన్న కొమ్ముల గురించి చెప్పండి. కొన్నిసారి మనం చూచాము, కొమ్ము అనేది రాజును సూచించును అని. కాబట్టి ఈ 2 కొమ్ములు కూడా రాజులను సూచించును. మరి 8వ అధ్యాయంలో బొచ్చుగల మేకపోతు నుండి పెరిగిన 4 కొమ్ముల్లోని ఒక కొమ్ము నుండి వచ్చిన చిన్న కొమ్ము, అది గ్రీకుల సామ్రాజ్యము నుంచి వచ్చిన రాజు. ఆ రాజు గురించి డీటెయిల్గా మనం నేర్చుకున్నాం. మరి అతడు 11వ అధ్యాయము దానియేలు ఉత్తర దేశపు రాజులుగా చెప్పబడిన 8వ రాజు అయిన నీచుడగు రాజు అని మనం చూచాం. ఆ రాజు ఎవరు అని చరిత్రలో గమనిస్తే, తను చేసిన పనులను బట్టి, నీచ కార్యాలను బట్టి ఆ 8వ రాజు యాంటియోకస్ ఎపిఫానస్ అని మనం చూచాం. అతడు పరిపాలించిన కాలము క్రీస్తు పూర్వము 175 నుండి 163 వరకు తను రాజ్యం చేశాడు. ఇది పోయిన వారం చూచాం. ఈ వారం మనం ఏం చూస్తున్నామంటే, మరి యొక్క చిన్న కొమ్మును గురించి చూస్తున్నాం. ఈ యొక్క 2వ చిన్న కొమ్ము దానియేలు 7వ అధ్యాయములో 8వ వచనంలో రాయబడి చిన్న కొమ్ము. ఈ చిన్న కొమ్ము 7వ అధ్యాయములో మరి చెప్పబడిన 4 జంతువులలో 4వ జంతువైన ఘోరమును భయంకరమైన 4వ జంతువు నుండి అది పెరిగినట్టుగా రాయబడింది. ఈ 4వ జంతువుకు పేరు రాయలేదు. అది భిన్నమైన ఘోరమైన జంతువు. అది దానియేలు ఎప్పుడు అటువంటి జంతువును చూచి ఉండలేదు గనక దాని పేరు చెప్పలేదు. అయితే ముందున్న 3 జంతువుల పేర్లు చెప్పాడు. మొదటి సింహము, 2వది ఎలుకబంటి, 3వది చిరుతపులి. మరి 3 రాజ్యాలు చెప్పండి. ఈ 4 జంతువులు 17వ వచనములో 4 జంతువులు లోకముందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులు లేక రాజ్యములను సూచించును అని. ఇది ప్రవచనం. మరి దీని ప్రకారము మరి ఎవరు ఆ 4 రాజులు అంటే, సింహము బబులోను రాజ్యమునకు, ఎలుకబంటు మాదీయ పారసీక రాజ్యమునకు, చిరుతపులి గ్రీకుల రాజ్యమునకు సూచన. ఇవి ఇప్పుడు చరిత్ర అయిపోయినాయి. అక్షరాల ప్రవచనం ప్రకారము అవి రాజ్యము చేయుట, వారి రాజ్యము ముగించుట చరిత్రలో మనం చూస్తాం. ఈ 4వ జంతువు ఎవరు అంటే, గ్రీకుల సామ్రాజ్యము క్రీస్తు పూర్వము 63వ సంవత్సరములో
పతనమవుటకు ప్రారంభించి క్రీస్తు పూర్వం 30కి పూర్తిగా పతనమైపోయింది. గ్రీకు సామ్రాజ్యం లేకుండా పోయింది. మరి ఆ సామ్రాజ్యం తర్వాత వచ్చిన 4వ జంతు సామ్రాజ్యము రోమా సామ్రాజ్యం. అంటే క్రీస్తు పూర్వము 63లో రోమా సామ్రాజ్యము స్థాపించబడింది. ఈ రోమా సామ్రాజ్యము ఎంతవరకు కొనసాగింది అంటే మరి క్రీస్తు శకము 472 వరకు కొనసాగినట్టుగా మనం చూడగలుగుతాం. గమనించండి, ఇక్కడ ఈ రోమా సామ్రాజ్యం 472తో పతనమైతే తర్వాత సామ్రాజ్యాల గురించి బైబిల్ చెప్పదు. ఎందుకంటే మరి తర్వాత రోమా సామ్రాజ్యము కాలములోనే మరి క్రొత్త నిబంధన జరిగినట్టుగా మనం చూస్తాం. క్రొత్త నిబంధన కాలము అనగా బాప్తిస్మమిచ్చు యోహాను నుంచి ప్రకటన గ్రంథము రాసిన అపోస్తలుడైన యోహాను వరకు సుమారు 100 సంవత్సరాలు. అంటే బాప్తిస్మమిచ్చు యోహాను మరి పరిచర్య ప్రారంభించాడు. అపోస్తలుడైన పౌలు పద్మస్ ద్వీపంలో బంధించబడి ప్రకటన రాసింది 93-94 ఏడీలో. అంటే క్రొత్త నిబంధన కాలమంతా బైబిల్లో చెప్పబడిన కాలము సుమారు 100 సంవత్సరాలు మాత్రమే. ఆ 100 సంవత్సరాల కాలములో ప్రభుత్వము లేక రాజ్యము చేసిన రాజ్యము రోమా సామ్రాజ్యం. కాబట్టి ఈ రోమా సామ్రాజ్యము కాలమంతా కూడా ఆ తర్వాత కూడా కొనసాగింది క్రొత్త నిబంధన సంఘం. ఇప్పుడు కూడా కొనసాగుతుంది క్రొత్త నిబంధన సంఘ కాలం. ఇది ఎంతవరకు కొనసాగుతుంది? సంఘము కొనిపోబడేంత వరకు ఈ యొక్క క్రొత్త నిబంధన కాలం అనేది ఉంటుంది. మరి రోము సామ్రాజ్యం 4వ జంతువు. మరి ఆ సామ్రాజ్యము 742తో ముగించబడింది. ఆ తర్వాత సామ్రాజ్యాల గురించి చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే మరి క్రొత్త నిబంధన సంఘ యుగము. ఈ రోమా సామ్రాజ్యము గురించి, ఆ జంతువుని గురించి 2 విషయాలు మనకు తెలియబడతాయి. ఒకటి, భిన్నమైన ఘోరమైన జంతువు. రెండోది, దాని తల మీద పెరిగిన 10 కొమ్ములు, అందులో నుండి పెరిగిన ఒక చిన్న కొమ్ము. అంటే దేవుని వాక్యం చెప్తుంది, ఆ 10 కొమ్ములు మరి 10 మంది రాజులని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఆ 10 మంది రాజులు 20 వచనం ఉంది. 10 మంది సంగతి ఏంది అని ఆలోచిస్తుంటే తనకు తెలియపరచబడింది ఈ 10 మంది రాజులను. ఆ రాజుల్లో నుంచి ఒక చిన్న కొమ్ము వచ్చింది. ఆ చిన్న కొమ్ము 21లో పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ ఉంది. అంటే 10 మంది రాజులతో ఏర్పడబోయే సామ్రాజ్యము మరి క్రీస్తు విరోధి సామ్రాజ్యం. అది ఏర్పడబోయేది ఎప్పుడంటే యేసు ప్రభు భూలోకానికి రాకముందు అని మనం ఎట్లా చెప్పగలం? దానియేలు 2వ అధ్యాయములో మరి ప్రతిమని గురించిన దర్శనము వివరం అనేది ఇవ్వబడింది. పోయినసారి నేను చెప్పాను, ప్రతిమలో కూడా మరి రాజ్యాల గురించి చెప్పబడింది. బంగారు బబులోను సామ్రాజ్యం,
వెండి భాగము మాదీయ పారసిక సామ్రాజ్యం, ఇత్తడి భాగము గ్రీకుల సామ్రాజ్యం, ఇనుముతో కూడిన కాళ్ళు రోమా సామ్రాజ్యం. అనగా 2వ అధ్యాయములో ఉన్న ప్రతిమలోని భాగాలు 7వ అధ్యాయములో ఉన్న జంతువులు మరి ఒకే రకమైన భావాన్ని తెలియజేస్తాయి. కాబట్టి ఆ రెండింటిని సమాంతర ప్రవచనములు అంటారు. కాబట్టి ప్రతిమలో చెప్పబడిన ఇనుము అనే కాళ్ళు అవి రోమా సామ్రాజ్యం. 7వ అధ్యాయంలో చెప్పబడిన 4వ జంతువు భిన్నమైన ఘోరమైన జంతువు, అది 4వ సామ్రాజ్యాన్ని. 4వ సామ్రాజ్యం అంటే రోమా సామ్రాజ్యం. ప్రతిమలో ఇనుము తర్వాత వచ్చిన పాదము 10 వేళ్ళు ఇనుము మట్టితో కూడినవి. అది మరి క్రీస్తు రాకడికి ముందు ఏర్పడబోయే ప్రపంచ సామ్రాజ్యాన్ని తెలియజేస్తుంది. అంత్య దినాలలో ఏర్పడబోయేది. అది ఇంతవరకు ఏర్పడలేదు. ఎందుకంటే దేవుని వాక్యములో ప్రకటన 17వ అధ్యాయములో అక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది. 10 కొమ్ములు 10 మంది రాజులు. వారు ఇది వరకు రాజ్యం పొందలేదు, కానీ ఒక గడియ ఆ క్రూర ముఖముతో కూడా రాజ్యము చేయుదురని మరి 17వ అధ్యాయములో చెప్పబడింది. 17 మరి 12వ వచనములో ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు ఇది వరకు రాజ్యం పొందలేదు, కానీ ఒక గడియ క్రూరముఖముతో కూడా, అనగా క్రీస్తు విరోధితో కూడా. ఇక్కడేమో క్రీస్తు విరోధి క్రూరముఖము, అక్కడేమో 10 కొమ్ముల మధ్య పెరిగిన చిన్న కొమ్ము క్రీస్తు విరోధి. కాబట్టి వారు ఇంతవరకు రాజ్యం పొందలేదు. ఒక కాలంలో పొందుతారు. ఆ కాలం ఎప్పుడంటే అక్కడ రాయబడింది, వారు గొర్రె పిల్లతో యుద్ధము చేయుదురని. అక్కడ 14 వచనం రాయబడింది. వీరు గొర్రె పిల్లతో, ప్రకటన 17:14. గొర్రె పిల్ల అంటే యేసుప్రభు, ఆయనతో యుద్ధం చేస్తారు. అది ఎప్పుడు జరుగుతుంది? ప్రకటన 19:11లో మనం చూస్తే పరలోకము మరి తెరవబడింది. మరి నమ్మకమైన వాడు, సత్యవంతుడైనటువంటి వాడు ఆయన దిగొస్తున్నాడు. ఎవరైనా ఆయన నామము దేవుని వాక్యమును నామము. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయములో ఆ వాక్యమే యేసుప్రభు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించునని యోహాను 1:14 ఉంది. కనుక దేవుని వాక్యమును నామాయను. అంతేకాదు, ఇంకా క్లియర్గా ఉంది. ఎక్కడుంది ఆ మాట? మరి ఆ వచనము 16లో రాజులకు రాజు, ప్రభులో ప్రభును నామము ఆయన వస్తువుల మీద, తొడ మీద రాయబడింది. అంటే ఈయన ఏం చేస్తాడు? ఈయన దిగొచ్చి ఆ భూరాజులతో యుద్ధం చేస్తాడు. అంటే గొర్రె పిల్ల అనగా యేసుప్రభు 2వ రాకడలో 2వ దశలో భూమి మీదకి వచ్చినప్పుడు ప్రపంచములో ఏర్పడబోయి ఉండబోయే సామ్రాజ్యమే మరి ఎండ్ డేస్ వరల్డ్ ఎంపైర్, అంత్య దినములో ఏర్పడే ప్రపంచ సామ్రాజ్యం. ఆ ప్రపంచ సామ్రాజ్యము క్రీస్తు విరోధి అని చెప్పబడే మృగము లేక చిన్న కొమ్ము. దానియేలు 7లో చెప్పబడిన చిన్న కొమ్ము క్రీస్తు విరోధి. ప్రకటన మరి 17వ అధ్యాయములో 11వ వచనములో ఆ మృగము నుండి ఏర్పడిన 10 కొమ్ములు. అంటే ఈ మృగం అంటే క్రీస్తు విరోధి. 10 కొమ్ములు అంటే రాయబడింది 10 మంది రాజులు. ఆ మృగముతో కూడా ఒక గడియ క్రీస్తు కూడా. కాబట్టి యేసు ప్రభు భూమి మీదికి యుద్ధము చేయటానికి తన 2వ రాకడలో 2వ దశలో ప్రకటన 19 మరి 11వ వచనములో ఆయన దిగొచ్చినప్పుడు ఈ యొక్క మృగము లేక చిన్న కొమ్ము 10 మంది రాజులు కలిసి
గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు. కాబట్టి ఆ చిన్న కొమ్ము అంటే ఎవరు? క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధి 4వ జంతువు నుంచి వచ్చినాడు. అంటే రోమా సామ్రాజ్యము గతించిపోయింది, ఇప్పుడు లేదు. అయితే అదే రకమైన సామ్రాజ్యము అదే ప్రాంతములో మరి పునరుద్ధరింపబడబోతుంది. భవిష్యత్తులో యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు రోమా సామ్రాజ్యము నుండి ఏర్పడబోయే క్రీస్తు విరోధి సామ్రాజ్యము ఉండబోతుంది. కాబట్టి ఆ చిన్న కొమ్ము అనేది క్రీస్తు విరోధి. సరే, దానియేలులో ఈ క్రీస్తు విరోధిని గురించి 3 విధాలుగా చెప్పబడింది. 7వ అధ్యాయములోనేమో 4వ జంతువు నుండి తల మీద ఏర్పడిన 10 కొమ్ములలో నుండి పెరిగిన చిన్న కొమ్ము. రెండవది మరి దానియేలు గ్రంథములో 9వ అధ్యాయం 27వ వచనములో రాయబడింది వచ్చునట్టి రాజు అనుంది. అక్కడ 24 నుంచి మీరు చదివితే 70 వారముల ప్రవచనం ఉంది. దానియేలు 9:24 నుంచి 27 వరకు. ఆ 70 వారాల ప్రవచనం అనేది మరి లో 2 రాజుల గురించి చెప్పబడింది. అభిషక్తుడకు అధిపతి. అభిషక్తుడంటే క్రీస్తు, అధిపతి అంటే ప్రిన్స్ ద మెస్సయా. ఇంకోడెవడు? వచ్చునట్టి రాజు, ప్రిన్స్ దట్ షల్ కమ్. వాడు క్రీస్తు విరోధి. కనుక దానియేలు 7వ అధ్యాయములో 4వ జంతువు నుండి తల మీద ఏర్పడిన 10 కొమ్ముల్లో నుండి ఒక చిన్న కొమ్ము, వాడు క్రీస్తు విరోధి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయములో 27వ వచనములో వచ్చునట్టి రాజు, రాబోయేవాడు, వాడు క్రీస్తు విరోధి రాయబడింది. అతను 1 వారమునకు మరి రాజ్యం చేస్తాడు. క్రీస్తు విరోధి రాజ్యము చేయబోయే కాలాన్ని గురించి కూడా బైబిల్ చెప్తుంది. గమనించండి, క్రీస్తు విరోధి మరి ఎప్పుడొస్తాడు, ఏ ప్రాంతం నుంచి వస్తాడు, ఏ రాజ్యము ఉద్ధరించబడితే పునరుద్ధబడితే వాడు వస్తాడు, వాడు ఎంతమంది రాజులతో ఐక్యరాజ్యాన్ని ఏర్పరచుకుంటాడు, మరి వాడు వచ్చినప్పుడు వాడు పరిపాలించబోయే కాలం ఎంత, ఇదంతా బైబిల్ చెప్తుంది. రాయబడింది అతడు 1 వారము నిబంధన ఏర్పాటు చేసుకుంటాడు. దానియేలు గ్రంథము 9:27లో ఉంది. 1 వారం అంటే 7 దినాలు. యెహెజ్కేలు 4:6లో యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు, 1 దినము 1 సంవత్సరముగా నేను నిర్ణయించి తిని అన్నాడు. కనుక ప్రవచన దినం అంటే 1 సంవత్సరంగా యెహోవాయే నిర్ణయించాడు. అంటే 1 వారం అంటే 7 దినాలు. 7 దినాలంటే 7 సంవత్సరాలు. కాబట్టి క్రీస్తు విరోధి మరి 7 సంవత్సరాలు రాజ్యము చేయబోతున్నాడు. ఈ 7 సంవత్సరాలలో తను వారం యొక్క మొదటి అర్ధభాగములో నిబంధనలో నిలిచుంటాడు. 2వ అర్ధభాగం అనే వారములో అనగా 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరము నిబంధనలో నిలిచుంటాడు. 2వ అర్ధభాగం 3.5 సంవత్సరాల్లో నిబంధనను రద్దు చేసి తను మరి దేవుని మహోన్నతుని పరిశుద్ధులకు, మహోన్నతుని ఆలయమునకు తను మరి నష్టము కలిగించి మరి పాడు చేసేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం చెప్పబడింది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయములో ఆ మాట మనం చూస్తాం. అక్కడ చెప్పబడింది, ఆ చిన్న కొమ్ము చేసే పనులు 3 ముఖ్యమైన పనులుగా
అక్కడ మనకు తెలియపరచబడింది. ఏమని రాయబడింది? ఈ ఈ ఈ వ్యక్తి, ఈ 7వ కొమ్ము, ఈ చిన్న కొమ్ము మరి మహోన్నతుని 23వ వచనం అండి, మహోన్నతునికి విరోధముగా వాడు జీవిస్తాడు. రెండవది అదే వచనములో, మహోన్నతుని భక్తులను నలుగగొట్టును, అనగా ఇశ్రాయేలీలను సంహరించును. మూడవది, పండుగ కాలములను నివారణ చేసి పూనుకుంటాడు. అంటే యూదుల కొరకైనటువంటి పండుగలు, ఆలయ మరి ధూపము, అనుదిన బలి, వీటిని నివారణ చేస్తాడు, ఆపేస్తాడు. మూడింటికి విరోధంగా, మహోన్నతునికి విరోధంగా, మహోన్నతుని పరిశుద్ధులకు విరోధంగా, మహోన్నతుని పరిశుద్ధ ఆలయం యెరూషలేములో ఉండే దేవాలయంలో జరిగే మరి దేవుని కార్యమును వాడు నష్టపరుస్తాడు. ఎంతకాలం చేస్తాడు కూడా రాయబడింది. ఎంతకాలం చేస్తాడు అక్కడ రాయబడింది, 25లో రాయబడింది. ఒక కాలము, కాలము, అర్ధకాలము. ఇదే విషయము మరి 9వ అధ్యాయములో కూడా ఆ యొక్క ప్రవచనములో వాని కాలము 1 వారం అన్నాడు. ఆ 1 వారానికి వాడు నిబంధనను రద్దు చేసి మరి నష్టపరిచేటువంటి కాలము ఎంతని కూడా అక్కడ రాయబడింది. అతను మరి 27వ వచనములో 1 వారానికి నిబంధన చేస్తాడు, అర్ధవారానికి బలి నైవేద్యం నిలిపేస్తాడు, హేయమైనది, నాశనకరమైనది మరి పరిశుద్ధ స్థలములో నిలబెడతాడు. కనుక ఇప్పుడు క్రీస్తు విరోధి కాలం ఎంత? 1 వారం. 1 వారం అంటే 1 దినం అంటే 1 సంవత్సరం. ఎహెజ్కేలు 4:6 ప్రకారం 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు మొదటి వారము యూదులతో నిబంధన చేసుకున్న కాలము, 2వ వారము ఆ నిబంధన రద్దు చేసి దానికి వ్యతిరేకంగా నష్టపరిచిన కాలం. ఇక్కడ గమనించండి, ప్రకటనలో కూడా మరి ఈ విషయము దినాల్లో చెప్పబడింది, నెలలలో కూడా చెప్పబడింది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయములో మనం చూస్తే ఈ యొక్క 2వ అర్ధ భాగమును గురించి మరి దినాల్లో చెప్పబడింది, నెలలో కూడా చెప్పబడింది. 11వ అధ్యాయములో 2వ వచనములో చివరి మాటలో 42 సంవత్సరములు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. 42 నెలలంటే 12 మూళ్ళ 36, 6 నెలలు, 3 సంవత్సరాల 6 నెలలు. అనగా ఇది నిబంధన రద్దు అయినటువంటి 2వ భాగం, 7 సంవత్సరాల్లో 2వ భాగం. అలాగే దినాల్లో కూడా చెప్పబడింది, అది అక్కడే రాయబడింది. 2వ వచనములో ప్రకటన 11 2వ వచనం రాయబడింది, 1260 దినములు. ఆ దినాల్లో మరి 2 ప్రవక్తలు ప్రవచించే కాలం అది. అది కూడా లెక్కేస్తే 360తో మరి విభాగిస్తే 3.5 వస్తుంది. కాబట్టి బైబిల్లో వాడు ఎవడు, ఏ ప్రాంతం నుంచి వస్తాడు, ఎంతకాలం ఉంటాడు, ఆ కాలము తల ఏం చేయబోతున్నాడు, ఇవన్నీ కూడా స్పష్టంగా దేవుని యొక్క వాక్యములో మనకు తెలియపరచబడింది. కాబట్టి దానియేలు గ్రంథములో 7వ అధ్యాయములో చిన్న కొమ్ముగా తెలియపరచబడింది. దానియేలు 9:27లో వచ్చునట్టి రాజుగా తెలియపరచబడింది. అలాగే దానియేలు గ్రంథము మరి 11వ అధ్యాయములో 36వ వచనం అండి, 36వ వచనములో ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తను తానే హెచ్చించుకొనును, దేవాతి దేవుని మీద గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తమగు వరకు వృద్ధి పొందును. కాబట్టి మరి ఉగ్రత సమాప్తమయ్యేంత వరకు, అనగా
దేవుని యొక్క మరి ఉగ్రత సమాప్తమయ్యేది ప్రకటన గ్రంథములో 17వ అధ్యాయము నుండి. అనగా ప్రభు యొక్క రాకడకు ముందు వరకు వాడు ఉంటాడు. కాబట్టి ఇష్టానుసారమైన రాజు, ఇంగ్లీష్లో విల్ఫుల్ కింగ్ అని ఉంది. కనుక దానియేలు గ్రంథములో మూడు అధ్యాయాల్లో ఈ క్రీస్తు విరోధిని గురించి చెప్పబడింది. ఒకటి 7వ అధ్యాయములో 4వ జంతువులో 10 కొమ్ముల మధ్యలో నుండి పెరగబోయే చిన్న కొమ్ము. రెండవది దానియేలు గ్రంథము 9వ అధ్యాయములో చెప్పబడిన 70 వారములలో చివరి వారము 70వ వారం ఇంకా జరగలేదు. ఇది వానికి కేటాయించాడు దేవుడు. అది వాని సమయం. అది 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాల్లో తను ఏం చేయబోతున్నాడు? మొదటి అర్ధకాలంలో నిబంధన చేస్తాడు. రెండవ అర్ధకాలంలో చేసిన నిబంధన రద్దు చేసి మరి మహోన్నతునికి, మరోహన పరిశుద్ధులకు, మహోన్నత దేవాలయానికి తాను మరి నష్టము, కీడు, అవమానం కలిగించబడుకుంటాడు. మరి మూడవది దానియేలు మరి 11వ అధ్యాయంలో మనం చూచాం. ఇష్టానుసారమైన రాజు, దేవునికి, దేవాతి దేవునికి విరోధముగా తను తాను హెచ్చించుకునేవాడు. ఉగ్రత దినం వరకు వాడు ఉంటాడు. కాబట్టి వాడు క్రీస్తు విరోధి. దానియేలు గ్రంథములో 7, 9, 11 అధ్యాయంలో దీని గురించిన ప్రవచనం చెప్పబడింది. గుర్తుంచుకోండి, ఈ ప్రవచనము ఇంతవరకు నెరవేరలేదు. అంటే ప్రవచనాలలో 7వ అధ్యాయంలో చెప్పబడిన ప్రవచనాల్లోని మరి 4 సామ్రాజ్యాలు ఏర్పడినాయి. అలాగే మరి 2వ అధ్యాయంలో చెప్పబడిన ప్రతిమలోని 4 భాగాలు, 4 సామ్రాజ్యాలు ఏర్పడినాయి. అవి గతించిపోయినాయి. అయితే 4 భాగాలలో చివరి భాగమైన ప్రతిమలోని మరి మట్టి ఇనుముతో ఏర్పడిన పాదము 10 వ్రేళ్ళనే సామ్రాజ్యం ఇంకా రాలేదు. అది క్రీస్తు విరోధి సామ్రాజ్యం. అదే సామ్రాజ్యాన్ని 7వ అధ్యాయములో 4వ జంతువు నుండి తల మీద నుండి పెరిగినటువంటి 10 కొమ్ములలో వాటి మధ్యలో నుండి వచ్చిన చిన్న కొమ్ము అది ఇంకా రాలేదు. అది క్రీస్తు విరోధి సామ్రాజ్యం. గమనించండి. మరి ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రతిమలో 4 భాగాలు సామ్రాజ్యాలు, 5వది పాదము, వ్రేళ్ళు. ఈ మధ్య చెప్పబడని కాలం ఉంది. అదేంటంటే క్రొత్త నిబంధన సంఘ కాలం. నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నా, పాత నిబంధనలో క్రొత్త నిబంధన సంఘ కాలముల గురించి ప్రవచనము లేదని. అంటే రోమా సామ్రాజ్యం కాలములోనే మరి క్రొత్త నిబంధన కాలం ఏర్పడింది. క్రొత్త నిబంధన కాలము రోమా సామ్రాజ్యములో మొదటి 100 సంవత్సరాలు జరిగిపోయినాయి. ఆ తర్వాత కొనసాగింది, ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అంటే రోమా సామ్రాజ్యానికి, క్రీస్తు విరోధి సామ్రాజ్యానికి మధ్య కాలము మరి క్రొత్త నిబంధన కాలం. ఇంతటితో దీన్ని ముగిస్తున్నా. వచ్చే వారిని కొనసాగిస్తాం. ప్రార్థన. ప్రేగల తండ్రి, చిన్న కొమ్ము, 2వ చిన్న కొమ్ము దానియేలు 7వ అధ్యాయంలో దాని వివరాలు మేము చూస్తూ వచ్చాం. తండ్రి, లేఖనాలు నెరవేరుతున్నాయి. దీని గురించిన మిగిలిన లేఖనాలను రాబోయే వారములో నేర్చుకునే దానికి కృప దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.